హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కార్తిక్ తెలుగు న్యూస్. ఫ్రెండ్స్, ఇవాళ అయితే కనుక వర్షాలకు సంబంధించి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది. దీనికి సంబంధించిన వివరాలు అయితే ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, దయచేసి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే ఎప్పటికప్పుడు అప్డేట్ న్యూస్ తెలుసుకునేందుకైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నాకు అతిగా సపోర్ట్ ఇవ్వండి. మరి మన వివరాల్లోకి వెళ్ళిపోతే కనుక నైరుతి రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకే సమయం దగ్గర పడుతున్న కొద్దీ వాతావరణంలో మార్పు కనిపిస్తున్నాయి. ఇప్పటి వరకు వేడి ఒక్కపూటతో అల్లాడిపోయిన ప్రజలకు ఇక వర్షాలతో ఉపశమనం కలుగుతుంది. ఇక అత్యంత క్రియాశీలకంగా ఉన్న నైరుతి రుతుపవనాలు 3-4 రోజుల్లో కేరళ తీరాన్ని తాకే అవకాశం ఉందని చెప్పి అమరావతి వాతావరణ కేంద్రం ఒక ప్రకటనలో తెలిపింది. ఈ పరిస్థితులు అనుకూలంగా ఉండటంతో ఇవి దక్షిణ అరేబియా సముద్రం, ఈశాన్య బంగాళాఖాతంలో విస్తరించినట్లు వెల్లడించింది. ఇక మరోవైపు ఉపరితల ఆవర్తనం ప్రభావంతో గురువారం రాష్ట్రంలో అక్కడక్కడ భారీ వర్షాలు కురవవచ్చని చెప్పి రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది. అవి ఎక్కడెక్కడంటే కనుక విజయనగరం, పార్వతీపురం, మన్యం, అల్లూరి సీతారామరాజు, గుంటూరు, కృష్ణా, ఎన్టీఆర్, పల్నాడు, బాపట్ల జిల్లాల్లో ఒక మోస్తారు వర్షాలు ఉండవచ్చని చెప్పి చెప్పడం జరిగింది. ఇక బుధవారం రాత్రి 7 గంటల సమయానికి అనకాపల్లి జిల్లాలో అచ్యుతాపురంలోని 50 మిల్లీమీటర్లు, అలాగే నర్సీపట్నంలో 50 మిల్లీమీటర్లు, గుంటూరు జిల్లా ఫిరంగిపురంలో 48 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. సో ఫ్రెండ్స్, ఇది అప్డేట్ న్యూస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.